ఎస్ఎల్బీసీ టనల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలను పరిశీలించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ఒక విపత్తు, అందరం కలిసి సానుభూతి ప్రకటించాల్సిన సమయం అని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో చిక్కుకుపోయిన 8 మంది కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించారు. ఎస్ఎల్బీసీ టనల్ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులను హెలికాప్టర్లో ఉటావుటిన అక్కడికి పంపానని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రతి నిమిషం సమీక్షిస్తూనే ఉన్నానని, ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నానని తెలిపారు. సహాయక చర్యల్లో 11 కేంద్ర రాష్ట్ర సంస్థలు పాలు పంచుకుంటున్నాయని వివరించారు. కాగా గతంలో దేవాదుల వద్ద ప్రమాదం జరిగితే 9 ఏళ్లైన ఆ 5 మృతదేహాలు లభ్యం కాలేదని రేవంత్ రెడ్డి వివరించారు. ఎస్ఎల్బీసీ వద్ద ప్రమాదం జరిగితే ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. మరి హరీష్ రావు దుబాయ్ వెళ్లి 2 రోజులు ఎంజాయ్ చేయలేదా? హరీష్ రావు ప్రయాణ వివరాలు తీయండి, దుబాయ్ వెళ్లాడో లేదో తెలుస్తుందని తెలిపారు. ఈ రోజు ఎయిర్పోర్ట్ల వివరాలు ఉంటాయి. కాదని మనం హరీష్ అవన్నీ తీసిన బయట పెడతా, అధికారికంగా ప్రభుత్వం నుంచి లేఖ రాస్తా. ఈ ప్రమాదం జరిగిన తర్వాత హరీష్ రావు దుబాయ్కి పోయి అబుదాబిలో 2 రోజులు దావతులలో మునిగి తేలింది హరీష్ రావు కాదని హరీష్ రావు గారిని చెప్పమను. దుబాయ్ అబుదాబిలో దావతులలో మునిగి తేలినోడు అంత దిగిన తర్వాత వచ్చి మేము ఇన్ని రోజులు ప్రమాదం సంఘటనలో ఇబ్బంది కలగకుండా ఉండడానికి రాలేదంటున్నాడు. మరి ప్రమాద సంఘటనలో ఆయన వస్తే ఇబ్బంది జరుగుతుంది అంటే ముఖ్యమంత్రి వస్తే ఇబ్బంది జరగదా? ముఖ్యమంత్రి వస్తే ఇంకా పెద్ద ఎత్తున అంత రక్షణ వలయమంతా ఇక్కడికి వస్తుంది. అంటే సోయి తప్పి మాట్లాడితే ఎట్లా? నేను విమర్శించదలుచుకోలేదు, నేను అట్లాంటి మాటలు మాట్లాడదలుచుకోలేదు. నా పాయింట్ సింపుల్. అత్యంత దురదృష్టకరమైన ప్రమాదం జరిగింది. ప్రమాదం నుంచి ఎట్లా బయటపడాలి, ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలను ఎట్లా ఆదుకోవాలి, జరిగిన సంఘటన నుంచి ఎట్లా బయటకు రావాలని మేము ప్రయత్నం చేస్తుంటే ఎట్లా బురద జల్లాలి అని వాళ్ళ మెదడులో ఉన్న బురదంతా తీసి మంత్రుల మీద. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకంటే ఎక్స్పర్ట్. వాళ్ళు దేశం కోసం సైన్యంలో పనిచేసిన వాళ్ళు, సైన్యంలో పనిచేసిన అనుభవాన్ని మొత్తం ఉపయోగించి ఈరోజు ఈ సమస్యని అడ్రస్ చేసిన. నేను వచ్చుంటే కూడా ఈ స్థాయిలో ఇన్ని ఏజెన్సీలను నేను పూల్ చేయలేకపోతుంటే, ఇన్ని ఏజెన్సీలను పిలవాలన్న ఆలోచన కూడా నాకు రాకపోతుండే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉన్న ఆర్మీలో ఏదైతే అనుభవం ఉందో, ఒక సైనికుడిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇట్లాంటి క్రైసిస్ని ఎట్లా అడ్రస్ చేయాలనో హీఈస్ ఎక్స్పర్ట్ ఆన్ దట్. ఆయన ఇక్కడ కూర్చొని సైట్లో కూర్చొని మానిటరింగ్ చేస్తే అసలు అర్థం పర్థం లేకుండా మరీ ఇంత దిగజారి మాట్లాడుతున్నారు. ఎందుకు ఇట్లా తయారయ్యారు? అధికారం కోల్పోయినారు సరే, కానీ మైండ్ కూడా కోల్పోయారా? అసలు ఏమైనా పిచ్చి పట్టిందా? అయింది వీళ్ళకి దయ్యం పట్టిందా? అబ్దుల్లా ఏదైనా మన నల్లమల్లలో ఈ దయ్యాలు వదిలించేటోళ్ళు ఉంటారు కదా, ఏమన్నా ఏ పాకులతోనే ఏమన్నా చెప్పి, నీకు తెలుసు కదా కొంతమంది భూత వైద్యులు, వాళ్ళతోనే ఏదైనా చెప్పి